హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు దేవి ప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే మనం గ్రానీ చాప్టర్ 2 అనేది ఆడుతున్నాం. సో ఆడేద్దాం, నార్మలే పెడదాం. మనమైతే క్వాలిటీ సైలోనే పెట్టుకుంటాం ఇప్పుడు. సో వెళ్దాం గాయస్. నాకైతే చాలా భయం వేస్తుంది గ్రానీ ఎట్లా చంపుతారో అని. ఎటు తిరిగితే అటు ఎమ్మటే చంపేస్తూ ఉంటారు, చాలా బ్యాడ్. హలోగా అయితే మనం డే 1లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే దీనిలో సౌండ్ చేసేద్దాం, ఇద్దరు అనేది వస్తారు. హాయ్ గాయస్, గ్రాండ్ పా అయితే చూసేసాడు మనల్ని. సో కొట్టేశాడు గాయస్, ఫస్ట్లోనే కొట్టేశాడు. ఏంటి మనకి బ్యాడ్ లక్. చంపలేకుండా ఉండరు గాయస్ వీళ్ళు. చిన్న పిల్లోడు అని కూడా తెలీదా, ఊరికంటే కొడుతూనే ఉంటున్నారు. చూపిస్తాను గైస్, వెపన్కి దొరకని ఇద్దరికి చుక్కలేంటో చూపిస్తాను గైస్. దీనిలో అయితే ఏం లేదు, పైనకి వెళ్దాం గైస్. గ్రాండ్ పా నువ్వు వచ్చినావు అనుకో. సో గైస్, ఈడైతే గ్రాండ్ పా అయితే వచ్చేసాడు గైస్. మళ్ళీ ఎందుకు గైస్ ఇట్లా సతాయిస్తున్నాడు వీడు, దేవుడా. దొరికిపోయినా చూసేసిండు. నార్మల్ స్పీడ్ అన్నావు కదరా నువ్వు సెట్టింగ్స్లో, ఎందుకురా నువ్వు. ఓకే గాయస్, మనమైతే మళ్ళీ డే 2లోకి అయితే వచ్చేసాము. పైనకి వెళ్దాం, ఇదేమైనా ఉందేమో చూద్దాం. అవును కదా, ఇందాక ఏమీ లేదు, మర్చిపోయినా నేనే. గ్రాండ్ పా మళ్ళీ వచ్చారనుకో, ఇద్దరిని మామూలు కొట్టను తెలుసా. సో గాయస్, దీనిలో అయితే ఏమీ లేదు, దీనిలోనూ ఏమీ లేదు. గ్రానీ అయితే కనిపించింది గైస్ పైన. సో ఇదైతే నొక్కేద్దాం. దీని కింద ఏమైనా వందేమో చూద్దాం గాయస్. అప్పుడప్పుడు కింద కింద ఎస్ గైస్, టన్ గన్ అయితే దొరికింది గైస్ మనకైతే. ఆడున్న పొట్టోని అయితే చంపేద్దాం, వీడి వల్లే అందరూ వస్తూ ఉంటారు. కానీ నీ మనోడిని చంపేస్తున్నా, ఏడరా నీంది. ఏరా మనోడా దారా బయటికి. ఇదిగోండి గాయస్, వచ్చేసాడు. బాగున్నావా. సో గాయస్, బెంచ్ అయితే దొరకాలి మనకి. చూసారు గాయస్, తను సిండ్రెల్లా తిన కొడుకు. సో బాత్రూంలో వెతుకుదాం గాయస్. పీస్ ఆఫ్ పిక్చర్ అయితే ఫ్యూజ్ గాయస్, హెలికాప్టర్ ఎస్కేప్కి అయితే దొరుకుతుంది. దీనిలో అయితే పడదాం, గ్రానీ అయితే వస్తుంది సౌండ్ చేస్తే. సో దీనిలో ఎత్తుకుదాం. ఓకే గాయస్, ఫ్రెండ్స్ అయితే దొరికింది మనకైతే. గ్రానీ రాకముందే దాంట్లో లోపలికి వెళ్ళిపోదాం. ఓ గాయస్, గ్రానీ అయితే వచ్చేస్తుంది వెనకాల. తొందరగా వెళ్ళకపోతే మనల్ని చంపే పరిస్థితి ఉంది. ఓరే ఎస్ గాయస్, ఇక్కడే ఉన్నాం గాయస్. మళ్ళీ గ్రానీ వస్తుంది. ఇదిగోండి గాయస్, ఈడ బ్రెంచ్ అనేది యూజ్ అవుతుంది. దానివల్ల ఆడ ఉన్న పైన ఉన్న వాటర్ పోతుంది. సో గైస్, గ్రానీ అయితే పోయింది ఈడ నుంచి. యాక్చువల్లీ తన మనోడిని కొడితే చాలా గ్రానీ అనేది కోపం వస్తుంది.
దీనిలో అయితే గ్రానైట్స్ ఉంటాయి. దీన్ని వేసి గ్రాండ్ పని చంపేయచ్చు. ఇక్కడైతే గాయస్ ప్యాడ్లాక్కి దొరికింది గాయస్. ప్యాడ్లాక్కి అయితే మనకు 2 చోట్ల యూజ్ అవుతుంది గాయస్. దీని నుంచి బోట్ ఎస్కేప్ చేద్దాం గాయస్. నో 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 హెలికాప్టర్ అంటే మనకి ఇష్టం కాబట్టి హెలికాప్టర్ ఇదిగోండి గాయస్. హెలికాప్టర్ మాన్యువల్ గాయస్ కమాన్. 2 అయితే దొరికేసినాయి హెలికాప్టర్ నుంచి. దీనిలో ఎట్లా ఏమి దొరకవు గాయస్. ఈ రూమ్ ఎతికేసినాం. ఏంటి గాయస్ గ్రానీ అసలు నాకు కనిపించట్లేదు. ఇందాకైతే వచ్చింది నా వెనకాల, ఇప్పుడు ఏమైందో తెలీదు. ఓకే దీనిలో ఏమీ లేదు గాయస్. సెక్యూరిటీకి నాకు ఒకటి అర్థం కావట్లేదు గాయస్. గ్రాండ్ దానిలోకి ఉంటుంది కదా సెక్యూరిటీకి, వీడెందుకు వచ్చింది తెలియట్లేదు గాయస్ నాకైతే. సరే గాయస్ మనకి ఎట్లా దొరికింది కాబట్టి సెక్యూరిటీకి వాడుకుందాం. డాన్స్ గాయస్ మళ్ళీ గ్రాండ్ అయితే తెలుస్తుంది. ఏంటి గాయస్ ఇంత సౌండ్ చేసిన గ్రానీ అనేది రావట్లేదు. ఓకే గాయస్ మనకు 2 అయితే దొరికేసినాయి పీస్ ఆఫ్ పిక్చర్స్. తొందరగా వెళ్ళిపోదాం గాయస్, మళ్ళీ గ్రానీ వస్తుంది. ఓకే గాయస్ మనకి హెలికాప్టర్కి దొరికేసింది గాయస్. హెలికాప్టర్కి ఇంకా గ్యాసోలిన్ ఒకటే దొరకాలి గాయస్. మనకి ఏడు దొరుకుతుందో చూద్దాం. ఓకే గాయస్ తొందరగా అయితే వెళ్ళిపోదాం. దీనిలో కూడా ఏం లేదు. ఓకే 2 పీసెస్ ఆఫ్ పిక్చర్ అయితే గాయస్ కమాన్ 3 పీసెస్ ఆఫ్ పిక్చర్. ఇక్కడ బోట్ వీల్ ఉంది గాయస్ మనకు వద్దు. గ్రానీ ఏడున్నా చూస్తానుగా నేను. ఈడ లేదు, కింద దాంట్లోనూ ఇక్కడ మనం వచ్చాం లేదు, ఇక్కడ లేదు గాయస్ ఎక్కడా లేరు. నేనైతే నార్మల్ మూడ్లోనే ఈజీ మూడ్లోనే పెట్టుకున్నా గాయస్ నేనైతే. ఓకే గాయస్ చూద్దాం గ్రానీ. ఓకే గాయస్ స్పార్క్ ప్లగ్ అయితే దొరికింది. ఆడ మనకు వద్దది. దీనిలో ఎట్లా దొరకదు గాయస్, అది హైడింగ్ ప్లేస్ అది. ఓకే గాయస్ హ్యాండ్ వీల్ అయితే దొరికింది. డోర్ ఎస్కేప్కి అయితే యూజ్ వస్తుంది. చూద్దాం ఎక్కడ కిందకి వెళ్ళి చూద్దాం గాయస్. కిందకి ల్యాండ్ వీల్ని అయితే పెట్టేద్దాం. గ్రాండ్ పా నువ్వు కింద అయితే ఉండవు కదా, నేనైతే కిందకు వస్తున్నా. ఎస్ గాయస్ లేడు. గాయస్ మనకు స్టన్గన్ యామో అనేది ఇక్కడ ఉంది చూసారా. ఎందుకంటే ఒక్కసారి మనం కొంచెంసేపు అయినా మర్చిపోయామనుకో అది ఇక్కడికి వచ్చి స్పాన్ అయిపోతుంది. ఏ అయినా ఇక్కడ ఏమైనా ఉందా లేదు కదా, మర్చిపోతున్నాను గాయస్ ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య. సో ఇదైతే పైనకి అయిపోయింది. గాయస్ ఈ కరెంట్ షాక్ కుడుతుందని తెలియదు గాయస్ నాకైతే. సారీ గాయస్ మనమైతే. సో గాయస్ డే 3 అయితే స్టార్ట్ అయింది. ఇదే ఫైనల్ గాయస్ ఎస్కేప్ అయిపోవడానికి మనకి. సో ఎస్కేప్ అయిపోదాం. మనకు క్రోబార్ దొరకలేదు గాయస్, ఎక్కడ ఉందో తెలియట్లేదు. కింద ఏమైనా ఉందో చూద్దాం గాయస్. గాయస్ ఇక్కడ ఏదో కనిపించింది గాయస్ నాకు వెళ్తుంటా. లేదు గాయస్ ఇక్కడైతే ఇంతకుముందు ఏదో ఒక కీ దొరికేది మనకి. స్పార్క్ ప్లగ్, గ్యాసోలిన్, ఇంకా బోట్కి కావాలి. కానీ మనం హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దాం. ఎందుకంటే నాకు హెలికాప్టర్ అంటే ఫుల్ ఇష్టం. లైఫ్లో అది ఎప్పుడు ఎక్కలేదు, దీనిలోనే ఎక్కుదామన్న నా కోరిక. ఇదిగోండి గాయస్ గ్రాండ్ పాలు ఎందుకో ఇది మూసేస్తారు. దీనిలో ఏం లేకపోయినా ఎందుకో తెలీదు, కానీ గట్టిగా షాక్ గుట్టింది గాయస్ ఎందుకో తెలీదు. ఓకే గాయస్ దీనిలో అయితే ఏమీ లేదు. అయితే దూరం నుంచే చేయలేము గాయస్ దీన్ని. దీనిలోనూ ఏమీ లేదు, ఇందాకే చూసాం కదా.
సో ప్యాడ్లాక్కి దొరికింది. ప్యాడ్లాక్కి వెళ్ళి ఆ గేట్కి అయితే పెడదాము. మనకి ఏం దొరికితే అది పెడదాం గాయస్. లాస్ట్కి నాకు హెలికాప్టర్ ఎస్కేప్ అనేది ఇష్టం కాబట్టి హెలికాప్టర్ చేసేద్దాం. సౌండ్ అయితే అయింది. ప్యాడ్లాక్కి అనేది కింద కూడా పెట్టేద్దాం. సో గాయస్ అదైతే ఓపెన్ అవుతుంది. సో గాయస్ గ్రానీ అయితే ఆ బెడ్రూమ్లో ఉంది, మనల్ని చూడలే. దీనిలోనూ ఏమీ లేదు గాయస్. ఇందాక చూసాం, నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఏదైనా మిస్ అయిపోయినేమో అని. ఎస్ గాయస్ చూసారా గాయస్, మిస్ అయిపోయాం. మనమైతే గ్యాసోలిన్ అనేది ఉంది, బోట్లో అయితే పోసొచ్చేద్దాం. ఎందుకంటే ఇంకా హెలికాప్టర్కి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కదా గాయస్. మనకైతే వెపన్కి అయితే కావాలి ఫస్ట్. అయితే అది దొరికినాక మనం దాంట్లో లోపలికి వెళ్ళగలుగుతాం. ఓకే గాయస్, ఫుల్ అయితే అయిపోయింది. వెళ్దాము పైనకి. గ్యాసోలిన్ అయితే పైన పెట్టేద్దాం. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. దీనిలో క్రోబార్ దొరికింది గాయస్. కమాన్, మనమైతే ఫస్ట్ వెపన్కి అయితే ఎత్తుకుదాం గాయస్. ఓకే, దీనిలో ఈడ ఉంటుంది. ఇది డోర్ బంద్ చేద్దాం, గ్రానీ రాకుండా ఉంటుంది. డక్ట్ టేప్ గాయస్. కమాన్. ఓకే గాయస్, ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం. గాయస్ సేఫ్ కీ అయితే దొరికింది. పైనకి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఏముందో చూడాలి. ఇల్లు ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టుంటారో తెలియదు గాయస్. ఏంటి గాయస్ ఇంత పెద్ద గ్లిచ్? కటింగ్ ప్లాస్. కమాన్. ఎస్, ఇప్పుడు ఆ షాక్ అనేది తీసేయచ్చు. సో మనకు డోర్ హ్యాండిల్ ఒకటి దొరికితే అయిపోతుంది గాయస్. మనకి డోర్ ఎస్కేప్, కానీ మనం హెలికాప్టర్ ఎస్కేప్ కదా. యాక్చువల్లీ నాకు ఇన్స్పిరేషన్ అయింది టెక్నో గేమర్స్. అతను చాలామందికి ధైర్యం అయితే చెప్తున్నాడు గేమింగ్ ఛానల్కి. ఎందుకంటే ఇది ఎక్కడ పడేలో తెలియట్లేదు. టెక్నో గేమర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతను లాంటి గేమర్స్ ఇంకెక్కడ చూడలేదు. అతను అంటే నాకు లెక్కలేనంత ఇష్టం గాయస్. ఓకే గాయస్, ఇదైతే చూద్దాం. బోట్కి గాయస్, ఇది ఎవరికి అవసరం? బోట్కి వెపన్కి కావాలంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే గాయస్, ఇదైతే మనకి 3 పీస్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం.
ఓకే 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 ఓకే. ఇక్కడ ఒక పీస్ ఆఫ్ పిక్చర్ ఉంది, కింద బాత్రూంలో ఒక పీస్ ఆఫ్ పిక్చర్ అనేది ఉంది, ఇక్కడ ఒక పీస్ ఆఫ్ పిక్చర్. అన్నీ ఆడైతే డ్రాప్ చేసేద్దాం. గ్రాండ్ పా ఫేస్ చూసారా గాయస్ ఎట్లుందో, దొడ్డు కళ్ళు కాదు దొడ్డు కళ్ళు. సో గాయస్ మన షార్ట్ కట్ అయితే యూజ్ చేసేద్దాం. చూడండి గాయస్ ఈడే ఉంది. బయట పిల్లలు అయితే ఆడుతున్నారు, చాలామంది ఆడతారు ఇక్కడ. మేము ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాం, కృష్ణగుంజి గార్డెన్స్. ఇక్కడ ఫెసిలిటీ అనేది బాగా ఉంటుంది. కింద ఎందుకు పడిపోతాం గాయస్ ఇక్కడ, నాకు ఒకటి అర్థం కాదు. కిందకి పైనకి వెళ్ళాలంటే నాకు బద్ధకం గాయస్, దేనిలో అయినా బద్ధకమే. సో గాయస్ సౌండ్ అయితే అయింది, తొందరగా పైనకి వెళ్ళిపోదాం లేకపోతే గ్రానీ వచ్చేస్తుంది. మనం ఈరోజు హెలికాప్టర్ ఎస్కేప్ చేయాల్సింది గాయస్. ఒక్కసారి గ్రానీ కనిపిస్తే దెబ్బకి దాన్ని చంపేసి పడేస్తాను గాయస్ అసలు. లేకపోతే చిన్న పిల్లలను చూడకుండా ఫస్ట్ డేనే ఎమ్మటే కొట్టేసింది గాయస్ గ్రాండ్ పా గారు. ఆ ముక్కు కప్ప ముక్కు గ్రాండ్ పా గారు ఎందుకో తెలియదు. సో గాయస్ ఇక్కడికి వెళ్తే మనకి ఇదంటే ఉంటుంది గాయస్. వెపన్కి దొరికింది గాయస్ నాకైతే. ఈడుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో అన్లిమిటెడ్ ఏమో అసలు కానీ అది కూడా మనం అవి షూట్ చేసేంతవరకే ఉంటుంది గాయస్. చూసారా గాయస్ ఎంత అన్లిమిటెడ్ ఏమో. ఇంత ఏమో అవి షూట్ చేసినాక కూడా ఉంటే చాలా బెటర్ గాయస్. ఐ నీడ్ అ షార్ట్ గన్. నాకు తెలుసు తమ్ముడు షార్ట్ గన్ కావాలని మీకు. ఓకే గాయస్ మనమైతే వెపన్కి వెళ్ళి తెచ్చుకుందాం. గ్రాండ్ని నాకు నువ్వు కావాలి, నేను నిన్ను చంపేస్తా. కనిపివా ఒక్కసారి కూడా, పిచ్చిదానివా నువ్వు గ్రాండ్ మొక్కం దానా. ఇదిగో నీ పియానో చంపేస్తాయి ఏమనుకున్నావు. ఎప్పుడు ఇదే ట్యూనా గైస్, గ్రాండ్ని చాప్టర్ 3లో కూడా ఇదే ట్యూను. నాకెందుకో తెలీదు. చాప్టర్ 2 చాప్టర్ 1 అంతా ఒకటే ట్యూన్తో ఇస్తాడు, ఎందుకో తెలీదు. గ్రానీ ఎక్కడున్నో అర్థం కావట్లే గాయస్. హార్డ్ మూడ్లో పెట్టుకుని వచ్చాను, మళ్ళీ ఒక్కడు కనిపించట్లేదు. సరే చూద్దాం గాయస్ పైనకి వెళ్ళి. మనకు రాకపోతే మనకే మంచిది కదా. కానీ షార్ట్ గన్ దొరికినాక ఇంకేం చేస్తాం గాయస్. సో గాయస్ నేనైతే ఒకసారి చూసిన ఇట్లా గ్లిచ్ అవుతుందంట. ఇట్లయితే ఒక్కొక్కసారి నేను ఒక ఛానల్లో అయితే చూశాను, వాళ్ళు ఎట్లా చేశాడో తెలియదు కానీ గాయస్ ఆడికైతే కరెక్ట్గా. గాయస్ ఫస్ట్ దీన్ని షూట్ చేద్దాం. గాయస్ మనోడైతే బయట నుంచి అయితే ఈగల్ సౌండ్స్ వస్తున్నాయి గాయస్. ఓకే గాయస్ ఒకటైతే అయిపోయింది. కమాన్ షార్ట్ గన్ సామో అని తీసుకొని వెళ్ళిపోతుంది గాయస్. ఇదైతే ఎంత అంటే అంత తీసేస్తాం గాయస్. ఇది చాలాసేపటికి అయితే డిస్పాన్ అవుతుంది. సో గాయస్ కిందైతే ముందే జాగ్రత్త, ఇవన్నీ ఎక్కువ తీసుకొని.
ఓపెన్ అయింది గాయస్. ఇదైతే గ్లాస్ ఫ్యూజ్ కావాలి. ఇదైతే తొందర లేరు. అరే నాకు తెలుసు, ఒకళ్ళు చేశారు గాయస్ తెలియకుండా. గ్రానీ అయితే వచ్చేస్తుంది కింద పడ్డామని. ఇప్పుడు గ్లాస్ ఫ్యూజ్ ఏడో దొరికింది. ఎస్, బాత్రూంలో దొరికింది గాయస్ గ్లాస్ ఫ్యూజ్ అనేది. ఓకే గాయస్, హెలికాప్టర్ ఎస్కేప్ అయితే ఇంకా కొంచెమే ఉంది. కొంచెమే ఏంటి గాయస్, మొత్తం అయిపోయింది. హెలికాప్టర్కి దొరికింది, గ్లాస్ ఫ్యూజ్ దొరికింది, హెలికాప్టర్ మాన్యువల్ దొరికింది, డక్ టేప్ అనేది కూడా దొరికింది. కానీ ఏడో ఉందో మర్చిపోయాను. అన్నీ మతి మార్పు, పిచ్చి మతి మరుపు. ఓహో నా మతి మరుపు, నా మతి పరుపు పాడుగాను. ఎస్ గాయస్, అందరు అన్నట్టు నాకు మతి మార్పు అనేది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు గాయస్. మన హెలికాప్టర్, నా హెలికాప్టర్, నా హెలికాప్టర్. ఇదిగోండి గాయస్, ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనకు హెలికాప్టర్ కిక్ కావాలి గాయస్. నాకు ఇదే చూపించాడు గాయస్, ఎట్లా గ్లిచ్ అయిందో తెలియదు. కానీ వాళ్ళకి ఎట్లా వచ్చిందో తెలీదు. ఓకే గాయస్, మనమైతే ఇంజన్ గాయస్ డక్ టెక్ట్ అనేది ఈడు ఉంది, మర్చిపోయినా కదా. వీడలేదు హెలికాప్టర్కి అయితే దీంట్లో లోపల ఉంది. డక్ టేప్ ఏడుంది గాయస్, ఇక్కడ ఉంది. ఎస్ ఈ క్రోబార్ దాంట్లో డక్ టేప్ అనేది ఫస్ట్ టైం వింటున్నా గాయస్. మన దగ్గర సెలో టేప్ అనేది ఉంటుంది, కానీ డక్ టేప్ అనేది ఎక్కడ వినదు గాయస్. ఈ హెలికాప్టర్ ఎంత ఉంటుందో తెలీదు, గ్రానీ ఎట్లా ఉన్నదో తెలీదు. గ్రానీకి ఫ్లాష్ బ్యాక్ అనేది నేను విన్నాను. ఆమె అయితే హోటల్లో పనిచేసేదంట. కానీ ఇంత పెద్ద హెలికాప్టర్ ఎట్లా ఉన్నదో తెలియదు గాయస్ నాకైతే. అసలు మరీ విచిత్రం గాయస్, హెలికాప్టర్ ఎట్లా ఉంటుంది గాయస్ హోటల్ ఆమె చాలా విచిత్రం గాయస్ నాకైతే. ఓకే గాయస్, మన హెలికాప్టర్ ఎస్కేప్ అయితే అవుతుంది. ఇంకా గ్యాసోలిన్ ఇంకా హెలికాప్టర్కి అనేది ఉంటుంది. ఇదిగోండి గాయస్, సీడైతే పోసేద్దాం. హెలికాప్టర్కి ఇంత చిన్న డబ్బా ఎట్లా పడుతుందో నాకు తెలియదు గాయస్. ఇది చాలా విచిత్రం. ఎందుకంటే ఈడైతే సౌండ్ ఎంతైనా చేసుకోవచ్చు గాయస్, ఎందుకంటే గ్రానీ ఈడ రాదు. గాయస్ హెలికాప్టర్కి అనేది ఇది ఉంటుంది. ఇక్కడ డెంట్ ఉంది, బయటికి కనెక్ట్ అయి ఉంటే ఈజీ ఎస్కేప్ గాయస్. ఇదైతే మనం గ్రానీ వాళ్ళని సజెస్ట్ చేద్దాం గాయస్. నెక్స్ట్ వీడియోకి ఎక్స్ట్రీమ్ మూడ్ అయితే చేద్దాం గాయస్. ఎక్స్ట్రీమ్ మూడ్ అనేది ఎందుకంటే గ్రానీ అనేది స్పీడ్గా వస్తుంది. నాకంటే గ్రానీ అంటే నాకు చంపేయాలనిపిస్తుంది గాయస్, అంత కోపం ఉంటుంది గ్రానీ పైన. ఓకే గాయస్, మనమైతే వెళ్ళిపోతున్నాం. గ్రానీ ఏడున్నావు గ్రానీ? ఇక్కడ ఇప్పుడు కూడా రావట్లేదు. సౌండ్ అయితే మంచిగా వస్తుంది గాయస్. ఇప్పుడైతే సౌండ్ టర్న్ 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 అని అనుకుంటూ వస్తుంది. ఈవెన్ గాయస్ స్టార్ట్ అయింది వాయిస్ అయితే. గాయస్ గ్రాండ్ పా అయితే ఇప్పటికి రావాలి, ఎందుకు రాలేదో తెలీదు. ఓకే గాయస్, ఎండ్ అయితే అయిపోయింది. సో ఈరోజుకి వీడియో ఇంతేనే. సో ఈరోజు వీడియోకి గుడ్